మాట్లాడేది ఏంటంటే ఐ వాజ్ థింకింగ్ లేటర్ ఆన్ మాట్లాడతాము. ఇది పేపర్లో ఇది చాలా ఇది రెచ్చపోయే విధంగా ఏదో ఆర్టికల్ని రాసి అందులో ఎలాంటి కూడా ట్రూత్ లేకుండా ఏది కూడా వెరిఫికేషన్ లేకుండా ఊరికే అది సన్సనీ చేయాలి, సెన్సేషనల్ చేయాలి అని అట్లా పెడుతున్నారు. సో ఆ విషయంలో కూడా మీరందరికీ తెలుసు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాము. కానీ ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీలో అలాంటి ఏమి కూడా విషయాలు ఏమి కూడా దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నట్టు అట్లా మా దృష్టికి రాలేదు. సో ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, సీ బోత్ ఆఫ్ అస్, మేము కూడా మీరు కూడా సమాజం కోసం దేశం కోసం పని చేస్తున్నాము. పోలీస్ది ఒక డ్యూటీ ఉంది చట్ట ప్రకారంగా, అట్లాగే మీకు కూడా ఫోర్త్ స్టేట్ అని అంటారు మీడియాని. సో మీది కూడా ఒక డ్యూటీ ఉంది. డ్యూటీ ఏంటంటే సొసైటీలో ఎలాంటి కూడా బ్యాడ్ కానీ గుడ్ కానీ ఏదైనా జరుగుతుంది మీరు బయటకి తీసుకురావాలి, అందరి దృష్టికి తీసుకురావాలి. కానీ దాన్ని అది సెన్సేషనలైజ్ చేయడానికి, దానికి వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, దాన్ని వేరే రకంగా యాంగిల్ ఇచ్చి నెగటివ్ యాంగిల్ ఇచ్చి మంచి మనకి వ్యూవర్షిప్ వస్తారని అట్లాంటి ప్లీజ్ చేయకండి. బికాస్ అట్లా చేస్తే డెఫినెట్లీ అది నెగిటివ్ ఒకటి అవుతుంది, సమాజంలో ఇంకో నెగిటివిటీ అది కూడా పెరుగుతుంది. మరి సమాజంలో నెగిటివిటీ పెరిగితే that will be harmful to everybody, for the general public, for the common man. Everybody will be at loss. So please atla cheyakandi. సో ఆ విషయంలో కూడా ఆల్రెడీ మేము దర్యాప్తు స్టార్ట్ చేసినాం. సో త్వరలోనే ఆ విషయం గురించి కూడా డీటెయిల్స్ మీకు చెప్తాం. థ్యాంక్ యూ.